ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చారట వసుంధరాదేవి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? ఎన్టీఆర్ ఎప్పుడొస్తారు? అన్న విషయాలపై అయితే అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తారని మరి వసుంధరాదేవి గారు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్‌కి, నందమూరి కుటుంబానికి ఒక బాధ్యతని, అది తరతరాలుగా వాళ్ళు చేస్తూ ఉండాల్సిందే. మావయ్య గారు చేసినటువంటి మరి ఈ పార్టీ ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుందని, సో ఇప్పుడు ఎంతో చక్కగా మరి బాలకృష్ణ గారు కూడా ఆ అడుగుజాడల్లోనే ఉన్నారు. నాయకత్వం కోసం కాదు, పార్టీ అభిమతం అనేది, తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడే పార్టీ. అందుకే ఏపీ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నామని, అందులో ఎన్టీఆర్ కూడా భాగస్వామి అవుతారంటూ చెప్తోంది వసుంధరాదేవి. బాలయ్య భార్య వసుంధరాదేవి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. అంటే అధికారం కోసం కాకపోయినా ప్రచారం కోసమైనా ఎన్టీఆర్ వస్తారని, దానికి నందమూరి బాలకృష్ణ అండ్ టీం కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయి. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి వసుంధరాదేవి చెప్పిన మాటలతో ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టయింది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధిస్తుందనేటువంటి నమ్మకం ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా వెల్కమ్ చెప్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే చాలా బిజీగా ఉన్నారు. దేవర సినిమా షూట్‌ని కంప్లీట్ చేసుకొని త్వరలోనే ఎలక్షన్స్‌లోకి రంగంలో దిగబోతున్నట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే తెలుగుదేశం పార్టీకి గూస్ బంప్సే.